హలో గాయస్, నేను మీ డోయిన్ వెట్టి. ఈరోజు మనకి డే 100 కాబట్టి ఈరోజు మన వర్కౌట్ అయితే చెస్ట్, అలానే ట్రైసెప్. సో చెస్ట్లో అన్ని వర్కౌట్స్ అయిపోయిన తర్వాత బైసెప్ కూడా వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ గడు అయితే ఆడే దినేష్ అని ఉన్నాడు కదా, వాడైతే ఈరోజు 100 డే కాబట్టి పక్కగా ఏదైనా గుర్తుండిపోయేటట్టు చేయాలన్నాడు. సో మనమైతే యాక్చువల్గా చెస్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం సపోర్టెడ్ పుషప్స్ అయితే చేస్తాం. సో మనకు ఫస్ట్ నుంచి పుషప్స్ రావు కాబట్టి సపోర్టెడ్ పుషప్స్ అయితే 100 చేస్తాను. బట్ ఈరోజు అయితే మావాడు చెప్పినట్టయితే 100 నీ పుషప్స్ అయితే చేయమన్నాడు. సో 100 డేస్ కాబట్టి 100 అయితే టార్గెట్ ఇచ్చాడు. మనమైతే నార్మల్గా రెగ్యులర్గా సపోర్టెడ్ పుషప్స్ మానేసిన తర్వాత నుంచి అయితే నీ పుషప్స్ అయితే ఒక 20 అయితే చేయగలుగుతున్నాం. మ్యాక్సిమం 20 అయితే వస్తాయి. బట్ ఈరోజు 100 డేస్ కాబట్టి ఎలాగైనా 100 చేయాలన్నాడు. సో మనం కూడా 100 చేద్దాం, ఇది మనకు గుర్తుంటుందని చెప్పి వర్కౌట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వార్మప్ ఏరియాకి వెళ్ళి అక్కడైతే 100 నీ పుషప్స్ చేయడానికి అయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ 10, 20, 30 అంతా బాగానే వచ్చాయి. 30 తర్వాత నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది. అస్సలు బాడీలో ఎనర్జీ లేదు. వీడు పైనుంచి అయితే అసలు వదలట్లేదు, ర్యాంప్ అయిపోతుంది, ఫుల్ స్వెట్, లెగటానికి అవ్వట్లేదు. అయినా కూడా కంటిన్యూస్గా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఎలాగోలాగా 50 చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను. యాక్చువల్గా వర్కౌట్ కన్నా ముందు ఒక 20 పుషప్స్ చేశాను. ఆ 20 ఇందులో కలిపేద్దాం అనుకున్నా. బట్ మా వాడు అలా కాదు, ఇవన్నీ కూడా 100 చేయాలి, ఆ 20 మైనస్ చేసేలా అన్నాడు. సో మళ్ళీ 50 టార్గెట్ ఉంది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈసారి అయితే 10, 15 అలాగే బ్రేక్ ఇచ్చుకుంటూ అయితే, బ్రేక్ అంటే బ్రేక్ కాదు, ఒక 2 మినిట్స్ కూడా కాదు, ఒక 1 మినిట్ అలా బ్రేక్ ఇచ్చుకొని కొంచెం రిలాక్స్ అయ్యి లాస్ట్కి అయితే మనం 100 నీ పుషప్స్ అయితే చేస్తాం. నీస్ అయితే ఫుల్ పెయిన్ వస్తాయి. నెక్స్ట్ టైం అయితే నేను ఒక మైల్ స్టోన్కి అయితే నార్మల్ పుషప్స్ పక్కా చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకా బాడీ వెయిట్ అయితే 97 ఉంది. సో నా బాడీ వెయిట్ నేను పుషప్స్ చేయడం అంటే కొంచెం కష్టమే, నాకు కూడా రావట్లేదు. సో నెక్స్ట్ టైం అయితే నేను ఒక మైల్ స్టోన్, నెక్స్ట్ అయితే 250 or 500 అయితే మైల్ స్టోన్ కింద పెట్టుకుందాం. ఆ మైల్ స్టోన్కి అయితే పక్కాగా 250 అయినా 500 అయినా పుషప్స్ పక్కాగా చేద్దాం. సో నేనైతే ఎవ్రీడే అలాగే ఏంటో నా క్యాలెండర్ అయితే మార్క్ చేసుకున్నాను, ఇది కూడా చూడండి. సో నేను రోజు జిమ్కి వెళ్ళి రోజు అదే డైట్ ఫాలో అయ్యి రోజు అదే డిసిప్లిన్గా వెళ్ళడం వల్ల నాకైతే ఈ జర్నీలో అయితే నియర్లీ 23 to 24 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో నా నెక్స్ట్ టార్గెట్ అయితే 90, అలానే 85 అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్.